చెప్తున్నాను. శ్రీ నవీన్ గారు, బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అలాగే మహావతార్ బాబాజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా మనం ఇంతవరకు శాకాహార ర్యాలీని చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ శాకాహార ర్యాలీని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనం అంటే ఒక 3 years నుంచి మనం ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ధ్యానం ఎంత ఇంపార్టెంటో, మనకు వెజిటేరియన్ ఎంత ఇంపార్టెంటో, అలాగే ప్లాంటేషన్ కూడా ఇంపార్టెంటో అన్న ఉద్దేశంతో ఈ మనం వన సంరక్షణ మహా ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు మనం అనేక స్కూల్స్లో, పిరమిడ్స్ దగ్గర, వివిధ ప్రదేశాల్లో, వివిధ గ్రామాలలో మనము 2.5 లక్షల మొక్కల దాకా మనం ప్లాంటేషన్ చేయడం అన్నది జరిగింది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అంటే మనం మొక్కలు నాటడం అంటే గవర్నమెంట్ ఏదో చేస్తుంది ఇట్లని కాకుండా, ఎవరైతే వీటిని సంరక్షించుకుంటారో వాళ్ళకి మాత్రమే మొక్కలు ఇచ్చేసి వాటిని సంరక్షించుకునే విధంగా చూడటం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇలా చేయడం జరుగుతుంది. మనకు ఒక యోగి ఆత్మకథ చదివిన ప్రతి ఒక్కరూ చదివింటారు. ఒక యోగి ఆత్మకథలో ఆయన చెప్తారు, అంటే ఏ విధంగా మనం ఒక జీవిని హింసిస్తే ఆ జీవి అంటే జీవికి ప్రాణం ఉంటుంది కాబట్టి వాటిని చంపడం, కోయడం ఇట్లాంటివి చేయకూడదు అన్న ఉద్దేశంతో చెప్తారు. అదేవిధంగా ఒక యోగి ఆత్మకథలో యోగానంద పరమహంస గారికి సైంటిఫిక్ గా రుజువు చేసి చూపించడం జరుగుతుంది. అంటే ఒక చెట్టును కొట్టేస్తే అది ఎంత బాధపడుతుంది, అది ఎలా మనం కొట్టేయడానికి వెళ్తే ఎలాగా ఫీల్ అవుతుంది, అదే మనం ప్రేమతత్వంతో ఉండడానికి వెళ్తే ఎలా ఫీల్ అవుతుంది అన్నది ఆయన ఒక యోగి ఆత్మకథలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే మనకు పత్రికారు చెప్తుంటారు, శీతాయనం కానీ మనం అనస్థీషియా కానీ బుక్కులు చదివి ఉంటాం. అనస్థీషియా బుక్ ప్రతి ఒక్కరికి చాలా సార్లు చెప్పింటారు. ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ చదవాలనేసి. ఆ బుక్లో అంతా ప్రకృతితో మనం సహజీవనం గడిపితే ఎలాగుంటాము అన్నదే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే మనం కూడా ప్రతి ఒక్కరం కూడా ఇంతకుముందు చూసింటే మన ఇళ్లలోనే పెద్ద పెద్ద వృక్షాలు ఉండేటి. ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రకృతికి దూరం అవుతున్నామో అప్పుడు అనారోగ్యాలకు దగ్గర అవుతున్నాం. అది మనం ప్రతి ఒక్కరము గమనించుకోవాలి. మనం విపరీతంగా ఉన్న చెట్లన్నింటినీ కొట్టేసుకుంటూ కాంక్రీట్ జంగిల్గా తయారు చేస్తున్నాం. ఇలాగే చేసుకుంటూ వెళ్తే మన పిల్లలు వెనకాల ఆక్సిజన్ సిలిండర్లు వెనకాల పెట్టుకొని తిరిగే కాలం అతి త్వరలోనే ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి మనం ఎంతైతే చేయగలుగుతామో అది మనం ఒక పిరమిడ్ మాస్టర్లుగా ఉండేసి పత్రికారు ఎప్పుడు చెప్పారు, ప్రకృతి వాళ్ళు సార్ చెప్పడం జరిగింది, నేను ప్రతి సంవత్సరం కూడా మొక్కలు నాటడానికే ఇక్కడికి వస్తాను. ఈ ప్రదేశం అంతా ఎవరు ఎక్కడ ఉంటే అక్కడంతా కూడా మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి అనేది సార్ చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, దాంట్లో భాగంగా మనం కూడా మనకు ఎక్కడ వీలైతే అక్కడ ఎంత విస్తృతంగా వీలైతే అంత విస్తృతంగా మనం ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది చేయాలి. ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఈ ప్లాంటేషన్ ర్యాలీస్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఊర్లో కూడా ఈ ర్యాలీస్ చేయడం జరుగుతుంది. అంటే మొక్కల ఇంపార్టెంట్ తెలియచేస్తూ వాటితో పాటు మనం వెజిటేరియన్ దాన్ని కూడా తెలియజేసుకుంటూ మనం చేసేది ప్లాంటేషన్, వెజిటేరియన్, వాటర్ సేవ్ ప్లస్ ప్లాస్టిక్ గురించి. ఫ్రెండ్స్, వీటి 4 పైన మనం అవగాహన కల్పించుకుంటూ ర్యాలీస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి భాగంగా ఒక పాంప్లెట్ కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎక్కడ మనం ర్యాలీ చేసినా, మన ధ్యాన కార్యక్రమాలు ఎక్కడ జరిగినా అక్కడ అన్నింటినీ మొక్కలు ఇవ్వటం, అలాగే ఈ పాంప్లెట్లు ఇచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా, అంటే ఈ పాంప్లెట్ ధ్యానులైనా కాకపోయినా కొత్త వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఈ మొక్కల అవగాహన కల్పిస్తూ వాళ్ళందరినీ కూడా ధ్యానులుగా మార్చడానికి ఒక అవకాశం కల్పించే ఒక మార్గంగా దీన్ని చూసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి మన పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.